రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక పావు చెంచాలు సగం పసుపు వేసుకోవాలండి. పసుపు ఎక్కువగా వేస్తే ఆ టర్మరిక్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఒక పావు చెంచా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక చెంచా కారం యాడ్ చేసుకొని మనము ఒక 2 కప్పుల లేదా 1 కప్పున్నర బియ్యం పిండిని వేసి కొంచెంగా కలుపుతూ ఉండాలి. ఆ మరిగిన నీళ్ళల్లో ఉప్మా ఎలాగైతే చేస్తామో సేమ్ అదే మెథడ్లో బియ్యం పిండి కూడా వేసి కలపాలన్నమాట స్పాచులా గరిటెతో. ఆ కలుపుతూ ఉండగా అది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత చల్లార్చి ఫ్యాన్ కింద కొంచెం చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఈ రకంగా స్టీమ్కి ఆవిరికి ఉడికించాలి. ఆవిరి ఒకవేళ స్టీమర్ మీ దగ్గర ఉంటే ఎలక్ట్రిక్ స్టీమర్ అలాగైనా ఉడికించుకోవచ్చు. లేదా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో ఇడ్లీ మోడ్ కానీ స్టీమ్ మోడ్ కానీ పెడితే అవి స్టీమ్ బాగా తొందరగా కుక్ అయిపోతాయి. లేదు సింపుల్గా అంటే ఒక 1 లీటర్ రైస్ కుక్కర్ కనుక మన దగ్గర ఉంటే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఒక క్యారేజ్ బాక్స్లో బాల్స్ని పెట్టి వాటిని స్టీమ్కి ఉడికించాలి. ఉడికించిన తర్వాత వాటిని అవి చల్లగైన తర్వాత కొద్దిగా ప్యాన్ పెట్టి అందులో 1 స్పూను తాలింపు గింజలు వేసి అవి వేగిన తర్వాత అంటే తాలింపు గింజలు అంటే ఒట్టి ఆవాలు జీలకర్ర అండి, ఇంకేమీ యాడ్ చేయలేదు నేను. వీటిని థర్డ్ స్టెప్లో కొంచెం మీడియం టెంపరేచర్లో ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అంటే ఇక్కడ ఫస్ట్ మెథడ్లో ఏమో నీళ్ళల్లో మనం ఉడికించాము, సెకండ్ స్టెప్లో ఆవిరికి ఉడికిన బాల్స్, థర్డ్ స్టెప్లో వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటే బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్ కన్సిస్టెన్సీతో ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, పిండి కలిపేటప్పుడు మనం ఆ కలిపే పిండిలో ఒక పావు చెంచాలో సగం కానీ పావు చెంచా కానీ చిన్న చెంచా అండి, దాంతో మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే లోపల పిండి చక్కగా ఉడుకుతుందన్నమాట. ఆ తర్వాత దీన్ని కొంచెం మనం స్టవ్ బంద్ చేసే ముందు మాత్రమే, అంటే కింద ఫ్లేమ్ లేనప్పుడు మాత్రమే ఒక 2 నుంచి 3 చెంచాల వరకు పుట్నాల పొడి వేసుకోవాలి. అంటే రోస్టెడ్ చన్నాదాల్ పౌడర్ వేసుకోవాలన్నమాట. అయితే ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా సింపుల్ డిన్నర్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీంతోపాటు ఒకవేళ మనకి కాంబినేషన్గా కొద్దిగా ఈవినింగ్ టీ టైం అయితే కాఫీ కానీ ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ డిన్నర్గా అయితే కొంచెం మనం రా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర కూడా వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇవి ఎప్పుడు కూడా ఈ రైస్ బాల్స్ అనేవి మనం వైట్ కలర్లో చేస్తాం కదా, ఇదేంటంటే కొంచెం స్పైసీగా అదే కంటెంట్ని మనం ఉప్పు పావు చెంచా, కారం 1 చెంచా యాడ్ చేసుకొని చేయడం వల్ల కొంచెం టేస్ట్ మారుతుంది. అదే కంటెంట్ని సో అందుకని రెడ్ రైస్ బాల్స్ అనొచ్చు లేదా స్పైసీ రైస్ బాల్స్ అని కూడా అనొచ్చు. ఇలాంటివి చిన్న చిన్న రెసిపీస్ మనకి చాలా టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటాయన్నమాట. ఇందులో టేస్ట్ ఎలివేటర్ వచ్చి పుట్నాల పొడి అండి, వేయించిన పుట్నాల పొడి. కొద్దిగా మనం కిడ్స్కి అయితే లైట్గా క్యారెట్ గ్రేటెడ్ చేసి తురిమిన క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మనం పైన కొంచెం వేసి కొద్దిగా కర్డ్ కానీ రైతా కానీ ఇస్తే కూడా అడిషనల్గా బాగుంటుందన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న కాంబినేషన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఇది ఎప్పుడూ కూడా మనము టేస్ట్ అనేది మనం టంగ్తోనే జస్టిఫై చేయగలము. అన్ని ప్రజెంటేషనే కాకుండా రుచితో కూడా మనం జస్టిఫికేషన్